అది బండి లేదట. అరే మొత్తం ఉన్నారు ఆడదట్టున్నారు. ఎట్లా మరి ఇచ్చేవాళ్ళ మరి ఫోన్లో తీసేసి అమలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతం చేయండి. నెల 10వ తారీఖున విద్యా సంస్థల బంద్ను అవసరం లేదమ్మా. ఇంకా బయటకు రావాలి. చేతులు సార్ లోపలికి వెళ్ళి బయటకు రావాలి. ఈ ప్రదర్శనకు భారీ ప్రదర్శనకు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంట రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఈ ప్రభాకరణ కూడా మన ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి దేవరమణి కూడా రావడం జరిగింది. విద్యార్థులు చేస్తున్నటువంటి నియమన డిమాండ్ ఏర్పడుతుంది ఈ ప్రభుత్వానికి.
మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా మనకి ఆర్మూర్లో ఉన్న స్టూడెంట్స్కి గవర్నమెంట్ కాలేజ్లో చదవాలంటే ఎట్లా? ఒక కాలేజ్లో 40 మెంబర్స్, దానికంటే ఎక్కువ మంది ఎట్లా చెప్తారు? ఇట్లా కాలేజెస్ ఇంత పెద్ద సిటీకి ఒక్క కాలేజ్ సరిపోతుందా? అట్లా కాకుండా ఇంకా 27 స్కూల్స్ మూపించేస్తున్నారు. ఇంకా 10,500 crores మనకి రియంబర్స్మెంట్ రావాలా? స్కాలర్షిప్ లేవు, హాస్టల్స్లో ఫెసిలిటీస్ లేవు. ఇంకా మనకి నార్మల్గా స్కూల్స్ కంటే ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ కూడా బాగుండదు. మనకి అర్మూర్లో ఉండే 2 స్కూల్స్, ఒకటి పెర్కిట్లో, ఇంకా మామిడిపల్లి. ఆ రెండింటి సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆడ మిడ్ డే మీల్స్ కానీ ఏవైనా కానీ మనం ఇవన్నీ కోసం పోరాడి మనం ఎట్లయినా మాట్లాడి ఇవన్నీ మనకి రావాలి. ఇంకా స్కాలర్షిప్ మనం లాస్ట్ ఇయర్ కూడా ఈ స్కాలర్షిప్ కోసం వచ్చినాం, కానీ స్టిల్ మనకి ఇంకా రాలేదు. ఈసారి మనం ఏమైనా చేసి మనకి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ తెచ్చుకోవాల్సిందే. విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను, అమలు చేయాలి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని, అమలు చేయాలి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతం చేయండి. నెల 10వ తారీఖున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాల దగ్గర కావస్తా ఉంది. నాటి నుండి నేటి వరకు ఏమాత్రమైన విద్యారంగం అభివృద్ధి చెందిందా అని చెప్పేసి అంటే ఏమాత్రం విద్యారంగం అభివృద్ధి బాటలో కాకుండా సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఈరోజు విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అక్షరాల 27,000 పాఠశాలను మూసేసి 4,000కు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉంటే మరి ప్రభుత్వ వ్యవస్థను ఎందుకు బంద్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు కార్పొరేట్ పాఠశాలని ప్రారంభించడానికి ఏ విధంగా పోతాడని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులు ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు స్కాలర్షిప్ లేకపోవడం వల్ల వాళ్ళ చదువులకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి మీకు కనిపిస్తలేవని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇదే విషయమై అడగడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగంలో పోలీసుల జోక్యం ఏందని చెప్పేసి ఆ సందర్భంగా అడుగుతున్నాను. మీకేమైనా తగునా అని చెప్పేసి అడుగుతున్నాను. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఇంటర్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, వారికి మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి గతంలోనే జీవోలు వచ్చినాయి. ఇప్పటి వరకు రాకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నారు. తక్షణమే ఆ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, పీడీఎస్, ఎస్ఎఫ్ఐ ఇంకా మిగతా విద్యా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఈ రోజు సబ్ కలెక్టర్ దగ్గరకు వచ్చి మా నిరసనని, మా సమస్యను చెప్పడం జరిగింది. మీరు సమస్య పరిష్కారం చేయకుంటే, రియంబర్స్మెంట్ కలిసి విడుదల చేయకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులు విద్యార్థులతోనే సబ్ కలెక్టర్ ఆఫీసే కాదు కలెక్టర్ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా అడ్డుకుంటామని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఆర్మూర్ పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఏదైతే స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి ర్యాలీ చేసి సబ్ కలెక్టర్ ఎదుట మేము నిరసన తెలపడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ 27,000 నుండి ఇవాళ 4,000 కుదిస్తున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఇది సరైంది కాదు. ఇలా పాఠశాలను కుదించుకోకపోతే ఇవాళ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈ నెల జూలై 10 నాడు అన్ని విద్యార్థి సంఘాలుగా మేము బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు కూడా అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇవాళ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఆర్మూర్ పట్టణంలో ఇవాళ సంక్షేమ హాస్టల్ ఇవాళ నిర్మించిన పరిస్థితి ఉంది. అద్దె భవనాలలో ఇవాళ విద్యార్థులు అల్లాడుతున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. గర్ల్స్ హాస్టల్ నిర్మించాలి, దాంతోపాటుగా బాయ్స్ హాస్టల్ నిర్మించాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాంతోపాటుగా ఇవాళ ఇంటర్నెట్ ఫెసిలిటీలు ఇవాళ కల్పించే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా నాప్కిన్స్ అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది.
గర్ల్స్ విద్యార్థులు కానీ ఇప్పటి వరకు కూడా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఇవాళ అందించే పరిస్థితి ఉంది. వెంటనే ఇవన్నీ కూడా అందించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం ఇవాళ విద్యారంగాన్ని కుంటుపడే స్థితి ఉంది, దాంతోపాటుగా యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయిస్తామని చెప్పింది, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది, ఎంఏడిఓ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ 2 సంవత్సరాల నుండి ఒక్క పోస్టు కూడా భర్తీ ఏర్పడుతుంది. ఇది సరైనది కాదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రేపు ఈ సమస్యలు పరిష్కరించకపోతే జూలై 10 నాడు నీకు భర్తం కడతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నామని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగానే చేస్తూ ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నామని మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏం చేసినామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేస్తా ఉన్నాం. విద్యారంగాన్ని బలోపేతం చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా సోయి తప్పి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రారంభోత్సవానికి వెళ్తున్నావా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఖాళీ పేపర్ స్టేట్మెంట్లకు, జీవోలకు మాత్రమే ఈ ప్రభుత్వం ఆదేశాలు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రారంభోత్సవం అయ్యి అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 1 మంత్ గడుస్తున్నా కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ఎందుకు అమలు చేయలేమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే నిధులు కేటాయించవా, నీకు తెలుస్తలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉండాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఈ నెల జూలై 10వ తారీఖు జరగబోయే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని ప్రైవేట్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రగతిశీల శక్తులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 4వ డిమాండ్ ఏదైతే విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా బస్ పాస్లను ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా జూనియర్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో రియంబర్మెంట్ సమస్య ఉంది సార్. చాలా మంది విద్యార్థులు, పేద విద్యార్థులు రియంబర్మెంట్ రాకపోవడం వల్ల ఈరోజు చదువు మానేస్తున్నారు. ఈ అంశాల పైన 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నాం సార్. ఈ ప్రభుత్వం ఈ డిమాండ్లను అమలు చేయకుంటే, నెరవేర్చకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తారు సార్. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని చెప్పేసి కూడా మాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒకసారి మిమ్మల్ని Thanks for watching. Like, share and subscribe.